హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ ఎవరెవరైతే చూస్తున్నారో హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ. వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను మీ జాకిర్ హుసేన్. హోలీ వచ్చిందంటే ఏం లేదు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు వాటర్స్ తోటి చాలా సరదాగా గడుపుతుంటారు అనమాట. ఆ రోజు ప్రత్యేకంగా ఆ హోలీ రోజు ఎందుకు జరుపుకుంటారంటే కొన్ని చెప్తూ ఉంటారు. ఆ రోజు రాధా కృష్ణ వీళ్ళిద్దరి ప్రేమ గుర్తుగా జరుపుకుంటారు ఆ రోజు హోలీ అన్నట్లుగా చెప్తుంటారు అనమాట. అయితే ఆ రోజు మామూలుగా ఇట్లా యూజ్ చేసే మామూలుగా కలర్స్ కానీ, సో ఆ రోజు ఎక్కువగా యూజ్ చేస్తుంటారు కదా వాటర్ గన్స్, అలానే కలర్స్. సో ఈ రోజు వాటి మీద ఒక స్మాల్ లుక్ వేసేద్దాం. సో లెట్స్ వాచ్ ఇట్. మనకి ఎక్కువగా హోలీ అంటే చిన్నపిల్లలు చాలా సరదాగా ఉంటారనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, చాలా నేచురల్ గా కలర్స్ అయితే దొరుకుతాయి అంటున్నారు. సో ఇక్కడ చూడండి ఒకసారి. సో కిడ్స్ కి చాలా ఈ రోజు వీటిలో కలర్స్ కానీ వాటర్ కానీ నింపేసేసి వీటితో ఎక్కువగా ఆడుతుంటారు అనమాట. సో వీటి గురించి ఒకసారి అడిగి చూద్దాం. సో ఇక్కడ ఇంకా కనిపిస్తున్నాయి. ఏంటన్నా ఏంటి దీని పేరేంటి? విగ్గా నార్మల్ గా విగ్ అండి. హోలీ రోజు వాడడానికి బాగుంటది, పెట్టుకొని ఆడుతూ ఉంటారు. మన దగ్గర ఇప్పుడు నేచురల్ గా కలర్స్ దొరుకుతున్నాయి అన్నారు, కాస్మెటిక్స్ లేకుండా, సో కెమికల్స్ అవేం కలవకుండా. హెర్బల్ అండి, కంట్లో పడినా కానీ ఏం కాదు, నీట్ గా ఉంటుంది. గుగ్గుల్ హెర్బల్. చూడ్డానికి ఏంటి కుర్కురే ప్యాకెట్ లాగా ఉంది, ట్రెండ్ కి తగ్గట్లా. అవునండి. మన దగ్గర. సో ఇంకా నేను లోపలికి వచ్చేస్తాను అనమాట. సో ఇవన్నీ చూద్దాం ఒకసారి. నేను లోపలికి వస్తాను. ఇదేంటి ఇక్కడ ఫుల్ ప్యాక్ కనిపిస్తుంది ఇక్కడ? ఓకే, 5 కలర్స్ కలిపి ఒక ప్యాకెట్ లాగా ఉంటుంది. ఏమేం కలర్స్ ఉంటాయండి? రెడ్, ఎల్లో, గ్రీన్, బ్లూ అలా ఉంటాయి. సో ఏంటి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కలర్స్ అంటే ఇప్పుడు కలర్ లో పడినా గానీ ఒకేలా నోట్లోకి వెళ్ళిపోయిన వాటర్ తో కొట్టుకుంటూ ఉంటారు కదా, సో ఏం కాదు. అట్ల పైన కూడా తొందరగా పోతుంది కలర్, అట్లాగే ఆగదు. పడినా కానీ ఏం కాదు, ఫ్రీగా వాష్ చేసుకోవచ్చు. ఫుల్ ప్యాకేజా? ఓకే. సో ఇక్కడ మనం చూసుకో, రీజనబుల్ ప్రైస్ లోనే ఉంటాయి. సో ఇక్కడ చూడండి ఒకసారి, వాటర్ బలూన్స్ కిడ్స్ చాలా బాగా లైక్ చేస్తుంటారు వీటిని. సో ఏంటి ఇవేంటి అంకుల్? మామూలుగా ఇప్పుడు వాటర్ నింపి బెలూన్స్ వేస్తుంటారు కదా, ఒక టబ్ లాగా పెట్టుకునేస్తే అన్నిట్లో ఫిల్ అయిపోయి అవి డంప్ అయిపోతాయి. మనం అలా ఇసురుకోవడానికి అట్లా ఫ్రీగా ఉంటుంది. ఏంటి మామూలు మళ్ళీ వాటర్ లో వీటిలోకి వాటర్ వెళ్తాయి? ఇక్కడ ట్యాప్ కి పెట్టేసుకోవచ్చు, ట్యాప్ కి ఫిక్సబుల్ గా ఉంటుంది. అలా పెట్టేసుకుంటే ఒకేసారి వాటర్ ఫిల్ అయిపోతుంది. మనకి ఎలా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఫిల్ చేసుకొని మనం అట్లా కొట్టుకోవడానికి ఈజీగా. సో మనం చూసుకోవచ్చు ఇవి ఇంకా మామూలుగా కింద ఇక్కడ కిడ్స్ కి ఆడుకోవడానికి ఇవన్నీ ఉన్నాయి అనమాట అవైలబుల్లో. హోలీ అంటేనే మనం ఇవి రెగ్యులర్ గా చూస్తూ ఉంటాము. సో ఇటు పక్కన ఇంకా చూసేద్దాం, లోపలికి వెళ్ళిపోదాం. సో ఇవేంటి సౌండ్స్ వచ్చావా? సౌండ్స్. ఓకే. సో ఒకసారి లోపలికి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ స్టార్టింగ్ మనకి వాటర్ గన్స్ అయితే కనిపిస్తున్నాయి. వీటిలో కూడా కలర్స్ నింపి మామూలుగా వాటర్ ఇప్పి వేసి ఉంటారు కదా. సో ఓకే, మామూలుగా మన దగ్గర కలర్స్ ఏమేమి ఉన్నాయి? పింక్, ఎల్లో, గ్రీన్, కాషాయం ఉంటుంది. ఏంటి ఇవి చాలా నేచురల్ అని చెప్తున్నారు, ఏంటి వీటిలో స్పెషల్ ఏంటి? ఇవి కంట్లో పడినా ఏం కాదండి, ఎకో ఫ్రీ, బాగుంటాయి. బట్టల మీద పడినా కూడా తొందరగా పోతుంది, వాషబుల్. స్పెషల్ హోలీ అంటే ఆ రోజు నిజంగా ప్రతి ఒక్కరికి తెలియదు అనమాట అసలుకి. అంటే ఆ సంతోషంలో ఎట్లా పెడితే అట్లా కళ్ళల్లో అట్లానే ఆ వాటర్ తోటి కూడా మా నోట్లోకి వెళ్ళిపోతా ఉంటాయి. సో అట్లా అయినా కానీ ఏం అవ్వదంట, ఏం కాదు. సో ఇంకేమేమి ఉన్నాయి అంకుల్ మన దగ్గర? ఇవి థిక్ కలర్స్ అండి, వస్తాయి. ఇవి థిక్ కలర్స్ ఉంటాయండి. ఇందులో ఏమో 2 కలర్స్ ఉంటది, రీజనబుల్ ప్రైస్ లోనే ఉంటుంది. ఇది కాస్త నిండు కలర్ ఉంటుంది. ఏమేం కలర్స్ ఉంటాయి దాంట్లో? రెడ్, ఎల్లో, బ్లూ అట్లా ఉంటాయి. రెడ్, ఎల్లో, బ్లూ. మామూలుగా దీన్ని ఎలా యూజ్ చేస్తారు? అంటే వాటర్ లో మిక్స్ చేసుకొని స్ప్రే చేసుకోవడం. ఇవి కూడా సేమ్ అలాగే. ఇది సిల్వర్ కలర్ ఉంటుంది. ఇవేంటి బాంబా మామూలుగా? ఇది బాంబ్స్ లాగానండి, టపాకాయల్ లాగా వాడతారు. ఇది ఎలాబరేట్ అయ్యేటప్పుడు కలర్స్ వస్తాయండి, అన్ని కలర్స్ వస్తుంది. సో అయితే ఇక్కడ మనతోటి ఇంకొంతమంది కిడ్స్ ఉన్నారు, ఒకసారి అడిగి చూద్దాం హోలీ సెలబ్రేషన్స్ ఎలా చేస్తారు. హాయ్ తమ్ముడు, ఏంటి హోలీకి కలర్స్ కొనడానికి వచ్చావా? ఏంటి ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటావా? ఇంటి దగ్గర. ఏం చదువుతున్నావు? 7th class.
ఏం చెప్తావు నీతో పాటు హోలీ జరుపుకునే వాళ్ళందరికి? హ్యాపీ హోలీ. ఇంకా ఏం చెప్పాలి? హ్యాపీ హోలీ, బీ సేఫ్. సో మనం ఇంకా లోపల చూద్దాం. కిడ్స్ కి సంబంధించినవి అయితే మనకి ఇక్కడ ఈవెంట్ అంకుల్ మామూలుగా పెద్ద పెద్ద. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా బాటిల్స్ టైప్ లో కనిపిస్తున్నాయి. సో ఈ బాటిల్ మామూలుగా వాటిలో వాటర్ నింపేసి బ్యాగ్ టైప్ లాగా నింపుకునేవా? అంతేనండి. స్ప్రేయర్స్ కాస్త వాటర్ ఎక్కువ పడుతుంది. 2 లీటర్ ట్యాంక్ అది. 2 లీటర్ 2 లీటర్ ట్యాంక్. ఇది 8 లీటర్ ట్యాంక్. మామూలుగా లీటర్ టైప్. చిన్న చిన్నవి అయితే మామూలుగా పెద్ద కిడ్స్ కోసం. వాటర్ ఎక్కువగా నింపుకోవడానికి ఫెసిలిటీ లేకుండా అంటే చాలా సార్లు పదే పదే నింపుకోకుండా ఒకసారిగా ఫిల్ చేసేసుకొని ఇంకా ఆడుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. సో ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం కదా కలర్స్. హోలీకి నిజంగా ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆ రంగులు అట్లానే నిండాలి అనుకుంటారు. సో సో ఏంటి అంకుల్ మామూలుగా ఇంకేం ఉన్నాయి మన దగ్గర? ఇదేంటిది? ఇది హెయిర్ అండి. డిఫరెంట్ కలర్ లో ఉంటుంది. విగ్ లాగా యూజ్ చేస్తారు. మామూలుగా విగ్స్ లాగా ఇవన్నీ పెట్టుకొని ఆ రోజు ఇక చిల్ అవుతా ఉంటారు అనమాట మన వాళ్ళు. సో చూడండి ఇవి మనం సినిమాల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. ఒకసారి వద్దులే మనకి. ఓకే. సో ఏంటంటే మామూలుగా ఎవ్రీ ఇయర్ పెడుతుంటారు ఇట్లా? ఎవ్రీ ఇయర్ పెడుతుంటామండి. శ్రీయజ్ఞ పూజా స్టోర్ ఉంటుంది, వాళ్ళు స్టాల్ అండి ఇది. మామూలుగా ఏమేమి ఉంటాయి మన స్టాల్? ఇప్పుడు మామూలుగా చూసుకుంటే కాస్మెటిక్స్ అనేవి యూజ్ చేయకుండా ఇట్లా పెట్టారంటే ఏంటి? అన్ని హెర్బలే ఉంటాయండి. ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఎకో ఫ్రీ ఉండేటివే తెచ్చుకోవచ్చు. మామూలుగా ఏంటి ఇదంతా ఈ ఇయర్ ఇట్లా వచ్చినట్టుంది ప్యాకింగ్ వేసి కుర్కురే ప్యాకెట్ లాగా. కలర్స్ ఏనండి, పాడు కాకుండా ఎయిర్ నింపుతారు అంతే. వీటిలో కూడా అంటే కొంచెం ఎక్కువ రోజులు ఉంటే పాడైపోవటం అట్లా జరుగుతూ ఉంటాయి. అట్లా ఏం ఉండదండి, ఎకో ఫ్రీనే. అంటే ఎన్ని రోజులైనా ఏం పాడు కాదు. పాడవచ్చు. మామూలుగా ఇప్పుడు కలర్స్ ఇవి ఒకవేళ ఒంటి మీద కావచ్చు. సో ఇట్లా పడితే అట్లా ఏం కాదు. బట్టలకి మామూలుగా చెట్లు వాటితో చేస్తారు కలర్స్. మామూలుగా ఇట్లా బయట మనకి దొరికే వాటిలో కావచ్చు. ఇప్పుడు ఎక్కడైనా ఉంటే ఇట్లా స్కిన్ పాడైపోయి ఉంటాయి అంటారు. కెమికల్ కలర్స్ అయితే పోతాయండి. ఇవి కెమికల్ కాదు, హెర్బల్. అట్లా ప్రాబ్లం. మనం బయట వాటిని ఎలా చూడొచ్చు అంటారంటే వాటిని ఎలా గెస్ చేయొచ్చు అంటారు? ఎట్లా అండి? స్కిన్ పాడైపోయేటట్లు కలర్స్ కళ్ళల్లో పడితే ర్యాషెస్ రావడము అట్లా ఉంటుంది. కెమికల్ అయితే ఇవి ర్యాషెస్ ఏమి ఉండదండి, నీట్ గా ఉంటుంది. ఓకే. హోలీ అంటే కిడ్స్ ఎక్కువగా వాటర్ తోటి ఎక్కువగా ఆడుతూ ఉంటారు, కలర్స్ తోటి. సో మనతో కొంతమంది ఉన్నారు, ఒకసారి అడిగి చూద్దాం. హాయ్ తమ్ముడు. హాయ్. ఏంటి హోలీకి మరి ఏంటి సెలబ్రేషన్స్? మొత్తం క్లాస్ మొత్తం సెలబ్రేషన్స్ అంటే ఎట్లా చెప్పాలి, ఫ్రెండ్స్ గల్లీ మొత్తం కలర్స్ చేస్తాం. ఫ్రెండ్స్ మొత్తం కలిసి. ఏంటి ఏంటి ఏం క్లాస్ చదువుతున్నావు? 6th క్లాస్. ఎవ్రీ ఇయర్ ఎలా చెప్తారు? మంచిగా. మొత్తం కలర్స్ మంచి ఉంటాయి. ఏంటి కొనుక్కోడానికి వచ్చావా కలర్స్? ఎంత తీసుకొచ్చావరా డబ్బులు? 500 తీసుకొచ్చావా? ఏం తీసుకున్నావు మరి? ఇది ఒకటే తీసుకున్నావా? ఇంకా తీసుకుంటావు. కలర్స్ కావాలా? ఓకే. ఏంటి మామూలుగా ఏమేమి తీసుకుందాం అనుకున్నావు? మార్నింగ్ కలర్స్ రెడ్ అన్ని కలర్స్. ఇద్దరు బ్రదర్స్? సో అయితే మరి జాగ్రత్తగా ఆడుకోవాలి హోలీకి, సరేనా? కళ్ళల్లో అట్లా స్కిన్ మీద ఎలా పడితే అలా ఆడుకోకుండా. ఓకే. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. థ్యాంక్స్ రా తమ్ముడు. సో మనం ఒకసారి షాల్ కలర్స్ కూడా ఒక స్మాల్ లుక్ వేసేద్దాం. సో చూస్తున్నారు కదా. సో నమస్తే అన్న. ఏంటన్నా మన దాంట్లో ఇందాడ అయితే యాక్చువల్లీ మనం కలర్స్ అవన్నీ చూసాం, ఇంకా మనం ఏమేమి చూడొచ్చు? ఇవి మాస్కులు లాగా ఉంటాయండి. మాస్కులు పెట్టుకొని గన్ తో స్ప్రే చేసుకోవచ్చు. బాగుంటుంది. ఈ పిల్లల కోసం డిఫరెంట్ గా తీసుకొస్తుంటాం. ఇవి టపాసులు లాగా ప్లే చేస్తే కలర్స్ గా వస్తుంది. డిఫరెంట్ ఉంటాయి. ఇదేమో డిజిటల్ గన్ అండి. డిజిటల్ గన్ ఛార్జింగ్ పెట్టుకొని స్ప్రే చేయొచ్చు. ఎంత మామూలుగా ఇది ఎంత పడుతుంది? కాస్ట్ ఎంత? కాస్ట్ 700 అట్లా పడుతుంది. ఇది చిన్న 250 ml పడుతుంది. ఇవి కూడా బాంబ్స్ లాగా. ఇవేమో విగ్స్ లాగా వాడతారు. 2 టైప్స్ ఉన్నాయి మన దగ్గర. ఇవేంటి టీ షర్ట్లా? ఇవి టీ షర్ట్స్ అండి. గ్రూప్స్ గా తీసుకెళ్తుంటారు అందుకోసం. సో అయితే పెద్ద వాటిలో కూడా ఉన్నట్టున్నాయి కదా, లీటర్స్ టైప్ లో కూడా ఉన్నట్టున్నాయి. గన్స్ లాగా వాడతారండి. ఇది 1 లీటర్ పడుతుంది. ఇందులో 1 లీటర్ పడుతుంది. అంటే పిల్లల్ని బట్టి తీసుకెళ్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ ఇట్లా కొత్త స్టాక్ తీసుకొస్తారా? ఓకే.
సో ఇక్కడ ఏంటి కలర్స్ ఇవి మాక్సిమం ఈ 5 కలర్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఓన్లీ 5 కలర్సే వస్తాయి. ఇది కూడా విగ్ లాగేనండి. ఏమండి ఇది 150 పడుతుందండి. 150. ఇవేమో బెలూన్స్ అండి, వాటర్ నింపుకొని ఆడుకోవడానికి 10 రూపీస్కే వస్తుంది ప్యాకెట్. అక్కడ మనం చూసినవి నార్మల్ ట్యాప్ కింద పెడితే డైరెక్ట్ గా వస్తాయి. ఇందులో మనం నింపుకొని కట్టుకోవాల్సి వస్తుంది. 10 రూపీస్కే వస్తాయి. అవన్నీ గన్స్ కదా, వాటర్ గన్సే కదా అవన్నీ. ఓకే, ఏంటి అవి ఎంత ఉంటాయి కాస్ట్ మామూలుగా మనం చూసుకుంటే? ఇది 20 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి మన దగ్గర. 20 రూపీస్. 20 రూపీస్ ఇది 20. అవేంటి మాస్క్ లా అవి? ఇవి కూడా మాస్క్. ఇవి కూడా అంతా గ్రూప్స్ లాగా ఫామ్ అయ్యి ఆడుతూ ఉంటారు. హాయ్ బ్రదర్, ఏంటి కలర్స్ కోసం వచ్చారా? కలర్స్ కోసం. అవును భయ్య, హోలీ అంతా మీ దగ్గర కనిపిస్తుంది మొత్తం. సో ఎవ్రీ ఇయర్ ఎట్లా ఉంటుంది మరి హోలీకి? ఎవ్రీ ఇయర్ భలే ఉంటది, బాగుంటది. ఇక్కడే తీసుకోవద్దాం ప్రతి ఇయర్. ఇక్కడ 2 years నుంచి ఇక్కడే పెడుతున్నారు. ప్రతిసారి ఇక్కడే తీసుకెళ్తాం మేము. డిస్కౌంట్ కూడా బాగుంటది ఇక్కడ. మామూలుగా కలర్స్ ఇవన్నీ వాడితే ఇప్పుడు కొన్ని కలర్లో పడితే కానీ సో స్కిన్ మీద పడినా కానీ ర్యాషెస్ వచ్చేలాగా ఉంటుంది కదా. సో అట్లా ఏమన్నా కలపరు ఇక్కడ, బాగుంటాయి, క్వాలిటీ ఉంటది. అందుకని ఇక్కడ 2 years నుంచి ఇక్కడే తీసుకెళ్తాం. ఏంటి మామూలుగా ఏమేం చేస్తుంటారు బ్రదర్ హోలీ రోజు? ఫుల్ ఎంజాయ్ అన్న, అంతే. కాకపోతే వైన్స్లు బంద్ పెడతారు, అది కూడా ఓపెన్ ఉంటే ఇంకా మామూలు ఎంజాయ్ ఉండదు. అది కూడా ఉంటే ఇంకా బాగా ఎంజాయ్మెంట్ ఉంటది. ఏం చదువుతున్నారు? 6th క్లాస్. అవును, ట్విన్స్. ఏంటి పేరేంటి? కే శివధర్ వర్మ, శివాని. ఎట్లా ఉంటుంది మరి ఎవ్రీ ఇయర్ హోలీకి? ఇక్కడ చాలా బాగుంటది హైదరాబాద్ దగ్గర హోలీ. ఏమేం చేస్తారు హోలీ రోజు? కొట్టుకుంటారు కొంతమంది అయితే, వాడతారు. పక్కా కలర్స్ తెస్తాం, చాలా రంగులు తెస్తాం. అప్పుడప్పుడు ఫ్రెండ్స్ ని ప్రాంక్ చేస్తాం. వాటర్ పైపులు తెచ్చి అందరి మీద వాటర్ వేస్తాం. అలా ప్రతి హోలీ ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడైతే కొనుక్కోడానికి వచ్చావు, ఎంత తీసుకొచ్చావురా? 500. 500. ఓకే, ఏం చెప్తావు మరి మీ ఫ్రెండ్స్ కి అందరికి ఏం చెప్తావు? హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ ఎవరెవరైతే చూస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. సో ఇంకొక బ్రదర్ కూడా ఉన్నారు మనతోటి. ఆయన ఏంటి వైన్ షాప్ కావాలా నీకు? వైన్ షాప్ ఒకటి ఉంటే చాలా సంతోషకరంగా ఉంటదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే పండగ, హోలీ పండగ అంటే సంబరాలు జరుపుకునేది కదా. ఇట్లా ఓకే, మామూలుగా ఏంటి బ్రదర్ మామూలుగా హోలీ రోజున ఎందుకని హోలీ జరుపుకుంటారు? హోలీ ఎందుకు జరుపుకుంటారు అంటే సరదా కోసమే. అంతేనా? ఏం రీజన్ లేదు? అది రీజన్ అంటే హోలీకి సంబంధించిన వాళ్ళకి తెలుస్తుంది. మనం అయితే హోలీ పండుగ వస్తుందంటే సరదా, అంతే. సో ఏం చెప్తావు అంటే ఆ రోజు చాలా మంది వరకు అంటే హ్యాపీస్ తోటి కలర్స్ ఇవి ఎట్లా పెడితే అంటే అట్లా కొట్టుకుంటారు అనమాట. సో వాటి వల్ల కలర్ కావచ్చు, అట్లానే స్కిన్ మీద కూడా కొంచెం ర్యాషెస్ వస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి జాగ్రత్తలు ఏం చెప్తారు? జాగ్రత్త అంటే ఇప్పుడు అనవసరమైన ఏమైనా కల్తీ కెమికల్ ఉన్న లిక్విడ్స్ కానీ అలాంటివి వాడడం వల్ల ప్రాబ్లం వస్తుంది. కానీ ఇలాంటి చోట ఉన్న పౌడర్స్, ఇలాంటి కెమికల్ లేని పౌడర్స్ అయితే ఏమైనా వాడవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి ఎవరైనా వాడేటప్పుడు కెమికల్ లేని ప్రోడక్ట్ తీసుకొని వాడడం మంచిదని నేను చెప్తున్నాను. హ్యాపీ హోలీ. సో హాయ్, అసలు ఎందుకని హోలీ రోజు హోలీ జరుపుకుంటారు? హోలీ రోజు కూడా మనకు భోగి రోజు లాగా కట్టెలు పేర్చుకొని ఫైర్ చేస్తారండి. ఈవినింగ్ నైట్ లక్ష్మీ పూజ చేస్తారు. మన దగ్గర పూజా షాప్ కాబట్టి సామాన్లు అన్ని బాగుంటాయి మన దగ్గర, తీసుకెళ్ళి లక్ష్మీ పూజ జరుపుకుంటారు. రెగ్యులర్ గా జరుగుతూ ఉంటుంది ఇట్లా ప్రాసెస్. కొంతమంది జరుపుకుంటారు, కొంతమంది కలర్స్ వేసుకొని ఆపేస్తూ ఉంటారు. నాకు తెలిసినంత వరకు అయితే లక్ష్మీ పూజ ఉంటుంది, ఫైర్ చేస్తారు, కలర్స్ తో ఆడుతారు, డప్పులు బాజాలు అన్నీ ఉంటాయి. ఇది మన సాంప్రదాయం. అందరికి హోలీ విషెస్ అండి. హ్యాపీ హోలీ. హాయ్ బ్రదర్, ఏంటి హోలీ స్పెషల్ ఏంటి? హోలీ రేపు హోలీ కదా బ్రదర్. ఇవాళ మా ఫ్రెండ్స్ రేపు దొరకరని ఇవాళనే ఆడుతున్నాం మేము. హోలీ ఆడారా? ఆడామండి ఇప్పుడే. ఎవ్రీ ఇయర్ ఆడుతుంటారా? ఎవ్రీ ఆడతాం. రేపు మళ్ళా హోలీ కదా, రేపు అందరూ ఇంట్లో ఉంటే బయటకు రావాలని ఈ రోజు ఇప్పుడే స్టార్ట్ చేసి ఆడాము. మాకు వర్క్ దగ్గర హాలిడే, రేపు మళ్ళీ వర్క్ దగ్గరికి ఎవరు రారు, అందుకే ముందే ఈ రోజు అడ్వాన్స్ గా ఆడేసాము. ఏంటి స్పెషల్ ఏంటి మామూలుగా హోలీ రోజులు ఎందుకని హోలీ జరుపుకుంటుంటారు? రేపు కాముని కాలుస్తారు, అదే విధంగా ఆయన చనిపోయిన దానికి విధంగా మేము ఇంకా అందరు హ్యాపీగా రంగులు చల్లుకొని హ్యాపీగా హోలీ ఆడతాం. ఇక
ఏంటి మామూలుగా అంటే ఇంకా మా ఫ్రెండ్స్ ఉంటారు, గుడ్లు ఉంటాయి, గుడ్లు తెచ్చుకొచ్చి నెత్తిన గుడ్లు వాళ్ళ కొట్టడం, కలరు, ఆయిల్, పెరుగు, పప్పు, చారు అన్ని వస్తాం ఇక రేపు. ఏమేమి వేస్తారు brother? ఆయిల్, పప్పు, గుడ్లు, కలర్ అన్ని రుద్దుతాం. అన్ని ఇంత సాంబార్, పప్పు, పెరుగు అన్ని కూలొచ్చి ఇంకైతే పోస్తా పక్క. రేపు పెరుగు మొత్తం ఇంకే మా బామ్మర్ది. ఎందుకని అలా బామ్మర్దులకి వేస్తారు? వరసాయిలతోనే ఆడుకుంటారు ఎక్కువ, అన్న తమ్ముళ్ళు, తండ్రి కొడుకులు ఆడుకోరు, బాబామ్మలు, మామలు అట్లా ఆడుకోరు. ఫుల్ డజన్ గుడ్లు కొట్టాం, వాసన వస్తుంది. స్మెల్ వస్తా కొడితే నోట్లో కూడా అయింది మా బామ్మడికి. ఇయ్యను హ్యాపీ హోలీ అందరికి. ఇంకో ఆడేటి వాళ్ళకి అందరు కూడా కాస్మెటిక్స్ యూజ్ చేయకుండా నీట్ గా, ఎక్కువ కలర్ పోకుండా, అవన్నీ డేంజర్ కెమికల్స్ వాడకుండా నీట్ గా మన ఎప్పుడు వాడే కలర్స్ తో ఆడుకొని హ్యాపీ హోలీ జరుపుకుంటారు. అందరికి హ్యాపీ హోలీ వన్స్ అగైన్. చెప్పండి. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ శుభాకాంక్షలు.